ఇక్కడ చూసుకున్నట్టే హైదరాబాద్లోని కోటిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్లు ఉన్నాయి. ఒక్కడ కూడా పనిచేయకపోవడం అనేది ప్రజలను ఎంతో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎండాకాలం మొదలవడంతో ఏసీ షెల్టర్లు కూడా సరిగా లేకపోవడం వల్ల ప్రజలు బయటనే చెట్ల కిందనే సేదతీరుతున్నారు. ఒకసారి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మార్చి మొదటి వారంలోనే ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి కదా, ప్రభుత్వం కానీ అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట? జాగ్రత్తలు అంటే ఏముంటుంది, బస్ స్టాప్లో కొంచెం సేఫ్టీ చేస్తే బాగుంటుంది. ఇట్లా ఎండలో నిల్చోకుంటే ఇట్లా ఫ్యాన్లు పెట్టి బస్ స్టాప్లో. అంటే ఈ ఏసీ బస్ షెల్టర్లు కదా, వీటిలలో కూడా ఏసీ పని చేయట్లేదు కదా అసలు. అవును, ఫ్యాన్లన్నా పెట్టాలి కదా, కొంచెం నీడ, కూల్ వాటరు కొంచెం అట్లా చేస్తే బాగుంటుంది కదా. అంటే ప్రజల కోసం కనీస వసతులు అనేవి ఏర్పాటు చేయాలంటారా? చేయాలి కదా, తప్పదు కదా ప్రజల కోసం. అంటే ఈ సమ్మర్లో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కదా, గవర్నమెంట్ నుంచి ఎలాంటి పనులు జరిగితే మంచిదంటారు? ఎవరు నన్ను అడగండి, ఏం చెప్పాలి? ఎలాంటి పనులు అంటే చెప్తున్నాను కదా, సమ్మర్ గురించే. కూల్ వాటర్, మంచినీళ్ళు పెట్టడం, కొంచెం నీడ ఎక్కడంటే అక్కడ ఇట్లా బస్ స్టాప్ల దగ్గర. బస్సులు చాలా ఇబ్బంది అవుతుంది బస్సుల గురించి అయితే. ఈ ఎండలకి ఫుల్ నిండిపోతున్నాయి బస్సులు, అదొకటి చాలా ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు ఉండాలి దాని గురించి. అమ్మ, ఈ ఏసీ బస్ షెల్టర్లు పనిచేయట్లేదు కదా, లోపల ఉడకగా ఉంది, అంటే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం కోరుకుంటున్నారు? ఉడకగా ఉందంటే ఏసీ లేనప్పుడు ఉడకగా ఉంటుంది. మరి ప్రభుత్వం నుంచి సాయం చేయాలంటే చేపియాలి, అవన్నీ చేస్తే అంటే ఎండలు పెరిగిపోయినాయి కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మార్చి మొదటి వారంలోనే ఎండలు పూర్తి స్థాయిలో పెరిగినాయి కదా. పెరిగినాయి, మరి ఇంకా ఎండలు ముదిరితే ఇంకా ఇబ్బంది అవుతుంది. చేయించాలి అవన్నీ, అంటే త్వరగా రిపేర్ చేయించితే ప్రజలకు మంచిది. అంతేగా. వర్షాలు లేవు కదా వానాకాలంలో, ఎండలు ఇంకా ఎక్కువ కొడతాయి, జనాలకు చచ్చిపోతారు. ఎర్రజీవులు మాడిపోతారు, ఎర్రజీవులు లెక్క మాడిపోతారు. అంటే మార్చి మొదటి వారంలోనే ఇంత స్థాయిలో ఎండలు పెరిగినాయి కదా, ప్రయాణం చేయడానికి కానీ. వానలు లేకనే ఎండలు, మన వానలు లేకపోవడం ఎండలు అంటారా? అవు, మళ్ళా వానలు ఉంటే ఇంకా జరసల్లా ఉంటుంది పానం, భూములైనా పానమైనా. అయితే ఎండలో బాగా ముదిరిపోయినాయి అమ్మ. అంటే మార్చి మొదటి వారంలో చలికాలం ఇంకా ఎండ అయిపోలేదు, చాలా త్వరగా ఎండలు వచ్చేసినాయి. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎండలకు ప్రయాణం చేసేదానికి ఇబ్బందిగా ఉందండి. ఇబ్బంది, మరి ఎండలు ఎట్లా కొడుతున్నాయి. ఇప్పుడు వర్షాలు లేకనే ఈ ఎండలు తయారైనాయి. ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల దాకా చల్లబడేదే ఉండే, ఈ వర్షాలు లేక ఎంతో ఎండ లేక కొడుతుంది. మరి ఇప్పుడు అంటే ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ ఏసీ బస్ షెల్టర్లు కూడా పనిచేయట్లేదు. అదే దీని గురించి అధికారులు పట్టించుకోకపోవడం మీద ఎట్లా? ఏది పట్టించుకుంటలేదు, ఏం పట్టించుకుంటారు సార్? సార్, మార్చి మొదటి వారంలోనే ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి కదా, అసలు ఎండకు వచ్చే పరిస్థితి ఉందంటారు? ఎండకు రావాల్సింది, కానీ పని అవసరాలు ఉంటాయి కాబట్టి రావాల్సిందే కదా, తప్పని జాగ్రత్తలు తీసుకోవాల్సింది మనం. అంటే జాగ్రత్తలు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మధ్యాహ్నం పూట కొంచెం తగ్గించుకోవాలి, ఉదయం కానీ సాయంత్రం వేళలో కానీ షాపింగ్ చేసుకోవాలా. అత్యవసరం ఉంటుంది తప్పించి బయటకు వెళ్ళకూడదు. వచ్చినా కూడా వాటర్ తాగాల, కొంచెం కూల్ వాటర్ కాకుండా కూల్ డ్రింక్స్ తాగొద్దు. పళ్ళ రసాలు కానీ, పళ్ళు కానీ, లేకపోతే వాటర్ కానీ తాగొచ్చు. మామూలుగా రాగి జావ కానీ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. అంటే ఇట్లా ప్రయాణం చేస్తున్నారు కదా, ప్రయాణికుల కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తే మంచిదంట? వాటర్ షెల్టర్ బండ్లకి అక్కడ మధ్యలో బస్ స్టాండ్లు సరిగ్గా లేవు. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కనీసం కల్పించాలి. కుండలో వాటర్ పెట్టిస్తే చాలు. ఫ్రిడ్జ్ వాటర్ కూడా అవసరం లేదు. మామూలుగా ఏంటంటే కుండలో పెట్టించి వాటర్ పెట్టించి అక్కడక్కడ కొన్ని పాయింట్స్లో పెట్టేసి, ముఖ్యమైన పాయింట్స్లో పెట్టేసి దప్పిక తీస్తే అది కొంచెం బాగుంటుంది. అందరికీ సామాన్యులందరికీ బాగుంటుంది. మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు, మధ్యతరగతి వాళ్ళకు సామాన్యులకు కొంచెం ఇబ్బందికరంగా లేకుండా. రాబోయే రోజుల్లో ఇంకా ఎండలు ఎక్కువే చాలా ఉంటుంది సార్. 46, 47 వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని బస్ షెల్టర్లల్లో ఏసీ బస్ షెల్టర్లల్లో ఏసీలు కూడా పనిచేయట్లేదని చెప్పేసి అంటున్నారు. పని చేయట్లేదు అసలు వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు కదా సార్. వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. దాన్ని ఆ షెల్టర్ ఏది ఉన్నాయి నామకే వస్తాయి ఉన్నాయి, అంతేగాని దాంట్లో ఏం లేవు. అంటే పేరు కోసమే పెట్టారంట అంతే. అది ఒకటి షో పుట్ట చేసి ఫోటోలు దిగడానికి పెట్టండి కదా, జిమ్మిక్లో కానీ వాళ్ళంటే ఏం లేవు. సామాన్యులకు అందుబాటులో ఉంటే మీరు కుండలు పెట్టండి, కుండలు పెట్టి మంచినీళ్ళు పెట్టే చాలు, అంతే. అది సరిపోద్ది. అంటే మీరు ఏసీలు ఏర్పాటు చేయకపోయినా కానీ వాటర్ అట్లాంటి ప్యూర్ వాటర్ పెడితే చాలు, అంతే. నల్ల వాటర్ అయినా మంచిది పెడితే సరిపోద్ది, అంతే. అది అలాంటిది. కాకపోతే ఇంకా గ్లూకోజ్ అలాంటివి ఏమైనా ఉంటే పెట్టండి, అంతేగాని ఏం లేదు. అలాంటివి పెడితే వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళకి జాగ్రత్తలు అంటే వాళ్ళు ఇక తెల్ల కండు అది కప్పుకోవటం చేయటము,
క్యాప్ పెట్టుకోవటం. ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తే మంచిదంట? ఖచ్చితంగా ప్రయాణం చేసేటప్పుడు చిన్నపిల్ల అయితే క్యాప్స్ పెట్టుకోవాలా, పెద్ద పిల్ల అయితే ఇట్లా తెల్ల వస్త్రాలు ఇవన్నీ ఉంటే కట్టుకోవచ్చు, క్యాప్ పెట్టుకున్నా పర్లేదు. అలాంటివి పెట్టుకొని అది ఏదైనా కాటన్ పెట్టుకోవాలి, కాటన్ గుడ్డలు కానీ కొంచెం బాగుంటుంది. అది తెల్ల కాటన్ గుడ్డలు ఉండాలి వాటికి. అలాంటివి ఉంటే షెల్టర్ కొంచెం మనకు ఎండ నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది మనకు అంతే. అంటే రానున్న రోజులు ఎండలు విపరీతంగా పెరగబోతుంటాయి, దాని గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం జాగ్రత్త మనం తీయాలి. మధ్యాహ్నం వేళ సాధ్యంతో తగ్గించుకోవాలి, అత్యవసరం ఉంటే బయటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగకూడదు. అది ప్రభుత్వం మాత్రం కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒక 2 months చూశారు కదా, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్లు అనేవి పనిచేయబడదు. ప్రజలు బయటనే కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కోటిలో ఉన్న ఏసీ బస్ షెల్టర్లు పనిచేయకపోవడం వల్ల ప్రజలు బయటనే కూర్చొని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎండల తీవ్రత అనేది విపరీతంగా పెరగడంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే బస్సులు కొరత ఉండటం వల్ల ప్రజలు బయటనే కూర్చొని చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏసీ బస్ షెల్టర్లు పనిచేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటనే కూర్చున్నారు. ఖాళీ అక్కడ చెట్ల నీడ దొరికితే అక్కడ కూర్చోడానికి చెట్ల నీడ ఎక్కడుంటే అక్కడ కూర్చుంటున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతోమంది విద్యార్థులు కానీ వేరు పనులు చేసుకునే వాళ్ళందరూ ఏసీ బస్ షెల్టర్లు అనేవి పనిచేయకపోవడం అనేది, సరైన సదుపాయాలు అనేవి లేకపోవడం వల్ల బయటనే కూర్చున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు విపరీతంగా పెరిగాయండి. అంటే ప్రయాణం చేయాలంటే ఎలా అనిపిస్తుంది. అంతతోడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్లు అనేవి కూడా పనిచేయట్లేదు కదా ఈ ప్రాంతంలో. చేయాలి, మరి చేస్తేనే మంచిది. అంటే ఇక్కడ ఉన్న అధికారులు వాటిని పట్టించుకోవట్లేదు అంటారా? పట్టించుకోవాలి కదా, పట్టించుకోపోతే మనం అడగాలి. అంటే ప్రజల కోసం పెట్టిన ఏసీ బస్ షెల్టర్లో సరిగా పనిచేయనప్పుడు ఏం చేస్తే మంచిది? ఏం చేస్తే ప్రభుత్వానికి చెప్పాలి. అందరూ ఆలోచించి ప్రభుత్వానికి అందరం పోయి ఆయనకి చెప్పాలి కదా. మనం ఆయనకు ఆమోదిస్తే ఆయన మంచిగా చేస్తాడు మనకు. మనం ఏదనుకుంటే ఓ దానిలో ఉంటే ఓళ్ళు చేస్తారు చెప్పు. ఇప్పుడు ఆయన పట్టించుకున్నప్పుడు మనం ఆయనకు తెలియజేస్తేనే చేసేది ఆయన. అంటే ఏసీ బస్ షెల్టర్ పని చేయట్లేదని బయట కూర్చొని. అవును, మరి బయట కూర్చురు కాబట్టి మరి చెప్పాలి చేయమని. అట్లయితేనే కదా మరి వాళ్ళకు ఎరుకుండేది. అట్లా బాగా పెరిగిపోయింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు బాగా కదా. అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట? మరి మనకు చల్లదనమే కావాలి కదా. చెప్పు, ఎండలు తట్టుకుంటామా చెప్పు? చల్లదనానికే మంచిది. ఏదైనా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు ఖరాబ్ అవుతారు, ఎండలకు ఇబ్బందులు పడతారని వాళ్ళు కూడా మంచిగా చేయాలి మనకు. అంటే ఏసీ బస్ షెల్టర్లు అనేవి తొందరగా రిపేర్ చేస్తే మంచిది. అవును, మరి చేయాలి మంచిగానే, తొందరగా చేస్తేనే మంచిది. తొందరగానే చేయాలి కదా. అన్ని రిపేరు ఏదైనా ఖరాబ్ ఉన్నా ఏదైనా లేకున్నా చేయాలి కదా గవర్నమెంట్. మరి అట్లా మరి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వీటిని పట్టించుకోకపోవడం వల్ల మేము బయట కూర్చున్నామని చెప్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే మరి పట్టించుకుంటాం, అడుగుతాం అంతే. ఆడ చెట్టు ఉన్నా ఆడ నీడ ఉంటే ఆడ కూర్చుంటాం, ఎండలో అయితే కూర్చోం కదా. అట్లా